హాయ్ లోహిత్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. కేసీఆర్ సక్సెస్ అయింది. సేమ్ అలాంటి క్యారెక్టర్ ఇక్కడ డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నారంట డిఆర్ కృష్ణ మూవీలో. ఎలా సార్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఎలాంటి అంటే నాకు యాక్చువల్గా నందు కాల్ చేశాడు. కాల్ చేసి అట్లా దినేష్ బాబు గారు దినేష్ బాబు పెద్ద డైరెక్టర్ కన్నడలో. సో దినేష్ బాబు గారు చేస్తున్న ఈ సినిమాలో అన్న ఒక క్యారెక్టర్ ఉంది, ఇది రియలిస్టిక్ క్యారెక్టర్. అంటే నిజంగా ఒక క్యారెక్టర్లోకి వెళ్తే ఒక డాక్టర్ ఎట్లా ఉంటారంటే థియేటర్లో, అంటే మనం ఆపరేషన్ చేసే థియేటర్లో డాక్టర్ లాగా చేయడం అంటే యాక్టర్కి ఉట్టిగానే ఉంటే కుదరదు. అంటే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేనన్నా నాకు డాక్టర్ అవ్వాలని నేను యాక్టర్ అయినా తర్వాత సంగతి, బట్ ఐ లవ్ టు డూ ఇట్ అని. సో ఐ వెంట ఇన్ టు ది క్యారెక్టర్. చాలా బాగా వచ్చింది క్యారెక్టర్ కూడా. ఇట్స్ ఎ రియలిస్టిక్. అంటే ఎప్పుడోసారి కానీ ఇట్లాంటివి రావు, అట్లాంటి సినిమాలు కూడా రావు. సో ఇప్పుడు భక్తితో వచ్చే సినిమా భక్తి సినిమా అవుతుంది. ఒక సినిమా రియలిస్టిక్గా తీస్తేనేమో డాక్యుమెంటరీ అవుతుంది. అది కాకుండా కమర్షియల్ హంగులతో చేయాలి, ఫాదర్ అండ్ సన్ లవ్ చూపించాలి. మళ్ళీ ఇక్కడ కన్విక్షన్ ఏంటంటే అటు ఒక డాక్టర్ ఏమో మళ్ళీ ఏదో జరిగింది, నాకేదో బిలీఫ్ వచ్చింది, నేనేం చేశానో నాకే తెలియదు అంటే పిచ్చోళ్ళ చూస్తారు కదా. కానీ అదొక మిరాకిల్ ఎట్లాంటివి. సో ఎప్పుడో కానీ ఇట్లాంటివి రావు. అలాగే ఈ మూవీ వచ్చేసి రియల్ స్టోరీ అని చెప్తున్నారు. ఒక కృష్ణ భక్తుడిగా ఆయన నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అలా కొడుకు బతికాడు. ఈ స్టోరీ, ఇలాంటి స్టోరీలు ఎప్పుడైనా విన్నారా సార్? ఎప్పుడైనా ఇలా ఎవరికైనా జరిగింది? జరుగుతాయి, మిరాకిల్స్ అనేవి చాలా జరుగుతాయి. ఎందుకు నా మిరాకిలే నేను చెప్పే కదా ఒకసారి. నేను ఐ డోంట్ నో మీడియాలో ఎంతవరకు వచ్చిందో లేదో. నేను షూటింగ్లో ఉన్న మొయినాబాద్లో ఈవినింగ్ టైంలో నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరం కలిసి నడుస్తున్నాం. ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తున్నా. నేను చూసుకోలేదు, సడన్గా ఒక 6 అడుగులు ఉన్న స్విమ్మింగ్ పూల్, నీళ్ళు లేవు దాంట్లో. నేను దాంట్లో డిప్ అయ్యి ఇట్లా పడి మళ్ళీ లేచి ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తున్నా స్విమ్మింగ్ పూల్లో. అతను పైన నడుస్తున్నాడు, నేను కింద నడుస్తున్నా. నాకు చిన్న స్కార్ కూడా లేదు. వాళ్ళందరూ నేను పడ్డడికి నా తల పగిలి చచ్చిపోయాను అనుకున్నారు. వాళ్ళందరూ షాక్లో ఉన్నారు. నేనేమో చాలా క్యాజువల్గా మాట్లాడి ఫోన్ అయిపోయినాక చూస్తే నేను కింద ఉన్నా, అందరు పైన ఉన్నారు. ఏంటి మీరు అందరు పైన ఉన్నారు, నేను కింద ఉన్నా అంటే నీకు ఏం జరిగిందో తెలియదా అని అడిగారు నన్ను. నాకేం తెలియదు అన్న. అంటే నువ్వు నడుస్తూ కింద పడ్డావు, లేచి మళ్ళీ క్యాజువల్గా మాడుతున్నావు నువ్వు అంటే నాకే తెలియలా. ఇట్లాంటివి చాలామందికి జరుగుతాయి. అంటే మనకు ఇంకా మన కాలం ఉంది కాబట్టి అలా ఉంటుంది అంతే. ఆ టైం అయిపోతే పోతాం. అలాగే ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది సార్ మీకు? అంటే ఒక నటుడిగా నాకు ఛాలెంజింగ్ రోల్. అంటే ఇప్పుడు మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కొన్ని. మామూలుగా డైలాగులు ఎవరైనా చెప్తారు, అది కాదు. అంటే ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో నువ్వు నెగిటివ్ చేయొచ్చు, ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో పాజిటివ్ చేయొచ్చు, ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో నువ్వు ఎదుటి వాళ్ళని కదిలించవచ్చు. సో అట్లాంటి మైన్యూట్ ఎక్స్ప్రెషన్లో, ఎస్పెషల్లీ ఎమోషనల్ క్యారెక్టర్స్లో ఐ నో దట్ ఐఎమ్ వెరీ గుడ్. సో అట్లనే నేను బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి కామెడీ టైమింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. సో నాకు అట్లాంటి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అలాగే చూసుకున్నట్టయితే రియలిస్టిక్ క్యారెక్టర్స్ మీకు ఇప్పుడు చాలా, అంటే చిన్న క్యారెక్టర్స్ ఇంతకుముందు చూసాం, ఫుల్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు. ఇంకా డైరెక్ట్ ఫిలిం మొత్తం ఇంకా మీరే హ్యాండిల్ చేసే విధంగా ఎలా అనిపిస్తుంది సార్ ఈ సక్సెస్? ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. అంటే పీపుల్ ఆర్ బిలీవింగ్ మీ దట్ హీఈస్ అన్ యాక్టర్, హీ కెన్ క్యారీ ఈ పాత్రని ఇలా క్యారీ చేయగలడు అని నమ్ముతున్నారు. కాబట్టి లెంత్ ఇంత నుంచి ఇంత పెరిగింది ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.